మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క జూలై నెలలో మనకు గురుడు సూర్యునితో కలవడం కావచ్చును. అదేవిధంగా శని భగవానుడు మనకు వక్ర దృష్టితో మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర దృష్టితో ఈ యొక్క కుంభాన్ని చూసేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదేవిధంగా శుక్రుడు వెళ్ళి కేతుతో కలిసేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా బుధగ్రహము కూడా వక్ర దృష్టితో మిథునం వైపుగా చూసేటువంటి సందర్భాలలో మరి మేషం నుంచి ద్వాదశ రాశులలో మీనరాశి వారు మీరు 2026 జూలై నెలలో ఉన్నారు. ఈ యొక్క జూలై నెలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో ముందుగా తెలుసుకోబోతున్నారు. సో మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చాక్షరము దాక్షరముతో పేర్లు మొదలయ్యేటువంటి వారు థాక్షరము ఈ యొక్క మీనరాశి వారు. మరి మీనరాశి వారికి ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏముంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి భావన అధికంగా ఉంటుంది మీనరాశి వారికి. ఎక్కువగా మీనరాశి వారికి కనుక చంద్రుడు నీచలో ఉంటే మీన లగ్నము మీనరాశి అసలు అధికంగా మాట్లాడరు ఎవరితో. వాహనాలు బాగా స్పీడ్గా నడపడం, లవ్ బ్రేకప్స్ ఉండడం, వివాహంలో విడాకులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. పౌరుషం బాగా ఉంటుంది. పౌరుషంతో చాలా డౌన్ఫాల్ అవుతారు. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో 2022 ఆగస్టు నుండి ఈ రోజు వరకు చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలలోనే ఉన్నారు. 2019, 2020, 2021, 2022 మార్చి వరకు కూడా చిటిక వేస్తే మీ మాట సాగింది, ఆట ఆడింది. బంగారం కొన్నారు, కార్లు కొన్నారు, లైక్ ఇల్లులు కావచ్చును, భూములు కావచ్చును, ప్రాపర్టీస్ బిల్డ్ చేసుకున్నటువంటి సమయాలు ఇవి. ఇక 2022, 23, 24, 25 అంతా కూడా లాస్. పైగా అనారోగ్య సమస్యలు, తల్లినో తండ్రినో కోల్పోవడాలు, ఒక పెద్ద ఎలిగేషన్ మీపై పడడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టు రిలేటెడ్ చుట్టూ తిరగడం, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందులు ఎదురవడం, బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడాలు, ఇలా ఏదో ఒకటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. నర్వస్ రిలేటెడ్, మజిల్స్ రిలేటెడ్ యాక్సిడెంట్స్. 2025లో అయితే పెద్ద యాక్సిడెంట్స్ చాక్షరంతో ఉండేవారికి. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. మరి 5వ భావానికి గురువు వచ్చాడు, మీకు 1 ఇయర్ పాటు బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది అంటే గురువు ఒక్కడు వచ్చాడు, బాగానే ఉంది, ధైర్యంగా ఉండండి. శనేశ్వరుడు మాత్రం మీ రాశిలోనే ఉన్నాడు గత 2.5, 3, 4 సంవత్సరాల నుండి. మరి 2వ భావానికి రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి. మీనరాశి వారు 2వ భావానికి అంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాలలో 2.5, 3 సంవత్సరాలు అయిపోయింది. సో రాబోయే రోజులలో 2వ భావానికి వెళ్తున్నాడు. మేషానికి కనుక వెళ్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, పెద్ద మొత్తంలో తల్లికి అనారోగ్య సమస్యలు, తల్లిని కోల్పోవడం కానీ, గృహము అమ్ముకోవడం కానీ,
లేదా విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడం కానీ, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడడం కానీ, నెత్తి నోరు బాదుకోవడం కానీ, చాలా టైట్ పొజిషన్గా ఉంది మీరు. తప్పకుండా మీనరాశి వారు మాత్రం నాకు ఫోన్ చేయండి. ఇక రాబోయే రోజులలో కుటుంబానికి సంబంధించి, ఆస్తి వ్యవహారాలకు సంబంధించినటువంటి కొన్ని పాత సమస్యలు పరిష్కార దిశగా వెళ్ళబోతున్నాయి. ఏదో మా ఆస్తి ఉంది, తాతలది ముత్తాతలది అనుకుంటే అది కొంచెం ముందుకు వెళ్ళబోతున్నది. గృహంలో మార్పు ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి, ఇల్లు మారాలి లేదా ఉద్యోగం మారాలి కాదు, ఆల్రెడీ మీ ఉద్యోగం తీసేస్తున్నారు. సంతాన, విద్య, ప్రేమ వ్యవహారాలలో అనుకూలత, పెట్టుబడులలో కొంత తెలివితేటలను ఉపయోగించుకొని పెట్టుబడి పెట్టుకోండి. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, విదేశాల్లో ఉండే వారికి కొంత పర్వాలేదనేటువంటి పరిస్థితి అయితే ఉండబోతున్నది. ఎవరో ఒకరు మీ జీవితంలోకి రావడం, మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి శుభాలు కలిగేటువంటి సమాధానం అయితే గోచరిస్తున్నది. జీవితంలో అతి పెద్ద మార్పులకు శ్రీకారము అని చెప్పుకోవచ్చును. వ్యక్తిత్వ వికాసము, కర్మ ఫలితాలు ప్రత్యక్షంగా అనుభవించేటువంటి కాలంగా మీనరాశి వారికి చెప్పడం జరుగుతున్నది. భోజనం చేశా, చేయి కడుక్కోలేదు, ఏమవుతుంది? ఎండిపోతుంది. దీని కర్మ ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. సో అలాగే మనం చేసుకున్నటువంటి మంచి చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో, మరి సత్కర్మలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొంత దుష్కర్మలు చేసుకుంటే మాత్రం తప్పకుండా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకంటూ ఒక గోల్డెన్ టైం అనేటువంటిది ప్రారంభం అయ్యేటువంటి సమయం ఆసన్నం కాబోతూ ఉన్నది. సో మీనరాశి వారు తప్పకుండా ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది అని చెబుతూ, మరొక్క మారు మీనరాశి వారు ఎట్టి కోశాన కూడా బెంగళూరులోని చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ, ఇక్కడ మన వద్ద ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి దేవస్థానము చిన్న తిరుపతిగా అంటూ ఉంటారు. మనకు దీని పేరేదో ఉండే, ఒక్క నిమిషం కట్ చేయకు, వాళ్ళు ఎడిటివిటీ చేసుకుంటారు. కట్ ఇట్ రిపీట్. సో తిరుపతికి వెళ్ళినా కూడా కట్ ఇట్ రిపీట్. సో తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా కూడా మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి. సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో, మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఒకసారి రుద్రాభిషేకం జరిపించండి. చిలుకూరు బాలాజీ, రైట్, చిలుకూరు బాలాజీని దర్శించండి. అదేవిధంగా దగ్గరలో ఉండే దేవాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా 1-2 సార్లు మీరు చూసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే వన్స్ నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. కనుక మీరు కూడా వన్స్ నన్ను కలవకముందు, కలిసిన తర్వాత అనే విధంగా మీ జీవితం అనేది ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్.